కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రెబల్ స్టార్ ను సిల్వర్ స్క్రీన్ పై మళ్ళీ ఎప్పుడు చూస్తామో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటే అంత డిలే అవుతున్నాయి మూవీస్ కూడా. పొంగల్కొచ్చిన రాజాసాబ్ ఊరించి ఉసూర్మనిపించింది. నెక్స్ట్ ఫౌజీ కోసం ఫ్యాన్స్ ఈగర్లీ వెయిటింగ్. ఎప్పుడు రిలీజ్ అవుతుందో కనీసం హింట్ కూడా ఇవ్వడం లేదు మేకర్స్. ఇక ఫ్యాన్స్ రిలీజ్లతో ఫెస్టివల్ చేసుకోవాల్సిందేనా? స్పిరిట్ అనుకున్న టైంకే వస్తుందా? ఫ్యాన్స్ ను సాటిస్ఫై చేయాలని డార్లింగ్ కంగారు పడుతున్నా ప్రభాస్ సినిమాలంటే డిలే అవ్వకుండా థియేటర్స్ లోకి రావడం లేదు. బాహుబలి 2 నుండి రీసెంట్లీ రాజాసాబ్ వరకు ఇదే తంతు. షూటింగ్, విఎఫ్ఎక్స్, సీజీ వర్క్ కారణంగా ప్రాజెక్ట్స్ ఆలస్యమవుతున్నాయి. 3 ఏళ్ల పాటు చెక్కిన రాజాసాబ్ 10 నెలలు ఆలస్యమైనప్పటికీ రిజల్ట్ తేడా కొట్టడంతో గట్టిగా హర్ట్ అయ్యారు డార్లింగ్ డై హార్డ్ ఫ్యాన్స్. సర్లే, అన్నీ అనుకున్నట్లే జరుగుతాయా ఏంటి? నెక్స్ట్ ఆగస్టులో రిలీజ్ అయ్యే ఫౌజీతో తడాకా చూపిస్తాడని ఫీల్ అవుతున్నారు. కానీ ఈ బొమ్మ కూడా డిలే అవుతుందని లేటెస్ట్ బజ్. ప్రభాస్, హను రాఘుపుడి కాంబోలో తెరకెక్కుతున్న ఫౌజీ రిలీజ్ డేట్ అఫీషియల్ కన్ఫర్మేషన్ లేనప్పటికీ ఆగస్టులో వస్తుందన్న రూమర్ నడిచింది. ఆ తర్వాత దసరాకు రాబోతోందని టాక్ వచ్చింది. కానీ ఇయర్ ఎండింగ్ కు వెళ్లిందని లేటెస్ట్ బజ్. 70 నుంచి 80% మాత్రమే ఫౌజీ షూటింగ్ కంప్లీట్ అయిందట. ఇంతలో రెబల్ స్టార్ సమ్మర్ వెకేషన్ నిమిత్తం యూరప్ చెక్కేసినట్లు సమాచారం. దీంతో తాజా స్కెడ్యూల్ కు ప్యాకప్ చెప్పాడట హను రాఘోపుడి. డార్లింగ్ ఫారెన్ ట్రిప్ వల్ల కల్కి 2 స్పిరిట్ స్కెడ్యూల్లో కూడా చేంజెస్ చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. మేలో తాజా స్కెడ్యూల్ ఉండనున్నట్లు తెలుస్తోంది. స్పిరిట్ నెక్స్ట్ ఇయర్ మార్చి 5న రిలీజ్ కాబోతోంది. కానీ ఈ డిలేస్ చూస్తూ ఉంటే ఆన్ టైంలో ప్రాజెక్ట్స్ వస్తుందా అని డౌట్ పడాల్సి వస్తోంది. ఇక ప్రభాస్ సిల్వర్ స్క్రీన్ ప్రెజెన్స్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు ఫీస్ట్ ఇస్తున్నాయి రిలీజెస్. తాజాగా రిలీజ్ అయిన డార్లింగ్ 10 కోట్లను రాబట్టుకుంది. ఈ మూవీకి ట్రెమెండస్ రెస్పాన్స్ రావడంతో నెక్స్ట్ ఈశ్వర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. జూన్ 13న మరోసారి ప్రేక్షకులను పలకరించబోతోంది యంగ్ రెబల్ స్టార్ డెబ్యూ ఫిలిం.